హార్డ్ డిస్క్ని పార్టీషన్ అనేది చేస్తారు అన్నమాట. పార్టీషన్ అనేది ఎలాగ చేస్తారు అంటే లోకల్ డిస్క్ సి అని, అలాగే డి అని, ఈ అని ఇలాగ పార్టీషన్ చేస్తారు. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే డిస్క్ అని అనొచ్చు, లేదా డ్రైవ్ అని అనొచ్చు, లేక లోకల్ డిస్క్ అని అనొచ్చు, లేదా ఒక్కొక్కలాగా పిలుస్తాం. ఓకే, సో ఇట్లా మనకి వీటిని డ్రైవ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ప్రతి కంప్యూటర్లోనూ హార్డ్ డిస్క్ని ఇలాగ డివైడ్ చేస్తారు. ఇప్పుడు హార్డ్ డిస్క్లో డివైడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్క్రీన్ కనిపించే ఏరియాని మనం ఏమంటాము అంటే డెస్క్టాప్ అని పిలుస్తాం. ఓకే, డెస్క్టాప్ అని పిలుస్తాం. ఇది కూడా మీకు ఏ డ్రైవ్లోకి వెళ్తుంది అంటే ఈ యొక్క సి డ్రైవ్లోకి రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మన కంప్యూటర్లో మనం పార్టీషన్ చేసేది దేన్ని చేస్తాము, హార్డ్ డిస్క్ని చేస్తాం. ఇక హార్డ్ డిస్క్ యొక్క స్పేసే మనకి ఇక్కడ దిస్ పీసీ అని ఉంటుంది. దిస్ పీసీ అంటే మై కంప్యూటర్ అని అర్థం. ఇక్కడ చూడండి, దిస్ పీసీ. మీరు కంప్యూటర్లో డేటాని ఎక్కడ స్టోర్ చేసుకోవాలని ఏం చేయాలి, ఇక్కడ దిస్ పీసీలోనే చేయాలి. ఓకే, దిస్ పీసీ అంటే ఏంటి, మై కంప్యూటర్. ఇప్పుడు మన కంప్యూటర్లో ఇక్కడ నేనైతే స్టోరేజ్ అనేది నాకు తక్కువ ఉంది ఈ యొక్క కంప్యూటర్కి, కాబట్టి ఒకే సి డ్రైవ్ ఒకటే పెట్టాను. ఇప్పుడు మీరు కంప్యూటర్స్ కనుక ల్యాబ్లో కనుక ఓపెన్ చేస్తే 2 సి డ్రైవ్ అని, అలాగే డి డ్రైవ్ అని, ఈ డ్రైవ్ అని అలాగ ఉంటాయన్నమాట. లేదా విండోస్ సి, విండోస్ డి, విండోస్ ఈ ఇలాగా 2-3 డ్రైవ్స్ అనేది ఉంటాయన్నమాట. ఇలాగా మనకి ప్రతి కంప్యూటర్లోన ఒక స్టోరేజ్ అనేది ఉంటుంది, దాన్ని డ్రైవ్స్ అని అంట. ఆ డ్రైవ్స్ వచ్చేసి ఎలాగ ఉంటుందంటే ఒక హార్డ్ డిస్క్ని మనం పార్టీషన్గా చేసుకొని ఉంటాం. మనం ఏదైనా డేటాని కనుక స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కడ స్టోర్ చేస్తామంటే మీరు ఈ సి డ్రైవ్లో చేయకూడదు. ఈ సి డ్రైవ్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఓఎస్ అనుకున్నాం. ఓఎస్ అంటే అనుకున్నాం ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుచుకున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఓఎస్ అనేది మనకు ఉండాలి అంటే అది ఎక్కడ ఉంటుందంటే సి డ్రైవ్లో ఉంటుంది, సి డ్రైవ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్, ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్ అనే ఒక అప్లికేషన్ నేర్చుకుంటున్నాం కదా, ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ అనేది మనకు వర్క్ అవ్వాలి అంటే అది ఎక్కడ ఇన్స్టాల్ చేసి ఉంటాము అంటే అది కూడా మీకు సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. అంటే మనకు ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా ఈ యొక్క ఓఎస్ కావచ్చు, ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సి డ్రైవ్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, సి డ్రైవ్లో ఉంటాయి. కాబట్టి మీరు ఈ సి డ్రైవ్ని మీరు ఎప్పుడూ కూడా అక్కడ మీరు ఎటువంటి డేటాని స్టోర్ చేయొద్దండి. ఓకే, అండ్ అక్కడ ఉన్నటువంటి డేటాను కూడా మనం డిలీట్ చేయకూడదు. ఒకవేళ డిలీట్ చేసినా లేదా స్టోర్ చేసినా మన యొక్క సిస్టంలో ఓఎస్ అనేది కరప్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి చేంజెస్ అక్కడ చేయకూడదు. ఇది ఓకేనా, సి డ్రైవ్ అనేది డి డ్రైవ్ అనేది ఎలాగ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి డెస్క్టాప్ అంటే ఏం చెప్పాను, మనకి ఏదైతే స్క్రీన్ కనిపిస్తున్న ఏరియాని డెస్క్టాప్ అంటాం. అలాగే ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అనేది చూడండి, డౌన్లోడ్స్ అనేది వన్ ఆఫ్ ద ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, వీటిని మనం ఫోల్డర్స్ అంటాం. ఇలాగ ఇక్కడ ఏదైతే ఇలాగ ఫైల్స్ ఉన్నాయి చూడండి, వీటిని నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవి వర్డ్ టైప్లో ఉన్నవి, ఇవి మనం ఏమంటామంటే ఫైల్స్ అంటాం. ఇప్పుడు ఫోల్డర్ అంటే ఏంటంటే ఇలాగ కొన్ని కాంబినేషన్ ఆఫ్ ద ఫైల్స్ని, కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ని మనం ఏమంటామంటే ఫోల్డర్ అని పిలుస్తాం. ఇక్కడ ఫోల్డర్స్లో ఏం చేస్తాం, ఇలాగ కొన్ని ఫైల్స్ని మనం ఏం చేస్తాం ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం, కొన్ని ఫైల్స్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. అలాగే మనం పెట్టుకోవడం కోసం ఈ యొక్క ఫోల్డర్ అనేది ఇస్తాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మన సర్టిఫికేట్ చూడండి, మన సర్టిఫికేట్ చేసే 10th, ఇంటర్, డిగ్రీ లేదా టీసీ ఇలాగ ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తాము ఒక ఫైల్ అంటే ఒక ఫోల్డర్ లాగా తీసుకొని దాంట్లో ఒక్కొక్క దాన్ని పెట్టుకుంటాము. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే అన్ని ఫైల్స్ అన్నిటినీ కలిసి ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి అంటే ఇలాగ ఫోల్డర్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఫోల్డర్ని ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మౌస్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే కనుక ఇక్కడ న్యూ అని ఉంటుంది అనమాట. న్యూ అనే దాంట్లో ఇక్కడ ఫోల్డర్ అని చూడండి, ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ ఫోల్డర్ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ మీకు దీని నేమ్ కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సపోజ్ నేను ఏమంటాను అంటే వర్డ్ క్లాస్ అని పెడతాను, ఎంటర్ ఇచ్చేస్తాను. ఎంటర్ ఇచ్చేస్తే నాకు ఆ ఫోల్డర్ యొక్క నేమ్ అనేది చేంజ్ అయ్యింది.
ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం ఏం చేస్తాము, ఏవైతే ఫైల్స్ మనకు ఉన్నాయో ఆ యొక్క ఫైల్స్ అన్నీ కూడా ఫోల్డర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసుకోవచ్చు, లేదా కాపీ పేస్ట్ అయినా చేసేయచ్చు, లేదా కట్ చేసేసుకొని అక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసేసిన మీకు ఆ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. చూడండి, నాకు ఒక ఫోల్డర్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఇలాగ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఒకే చోట మీకు ఉంచుకోవడం కోసం ఈ యొక్క ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు మళ్ళీ అవసరం లేదు అంటే ఏం చేస్తాము, ఆ యొక్క ఫోల్డర్ని డిలీట్ చేసేయచ్చు. డైరెక్ట్గా మనం కీబోర్డ్లో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, డిలీట్ అనే ఆప్షన్ కనుక యూజ్ చేశారంటే మీకు డైరెక్ట్గా డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు ఇది ఓకే కదా. ఇప్పుడు ఇందులో డౌన్లోడ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. డౌన్లోడ్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇంటర్నెట్ పంపించి కావచ్చు, మనం ఏదైనా ఒక ఫైల్ని కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ని కావచ్చు, మనం డౌన్లోడ్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది అంటే డౌన్లోడ్స్ అన్నటువంటి ఫోల్డర్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. మళ్ళీ మనం ఆ డేటాను మనం ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్, అలాగే మనకి పిక్చర్స్ అనేది కూడా వన్ ఫోల్డర్, అలాగే మనకి మ్యూజిక్ ఉంటాయి. మనకు కావాల్సిన విధంగా కూడా ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన కంప్యూటర్లో ఎలాగుంటుంది ఏంటి, హార్డ్ డిస్క్ అనేది ఎలాగుంటుంది, సో దాంట్లో మనకి ఎలాగ ఫోల్డర్స్ ఉంటాయి, ఎలాగ మనకి